మార్చి నెల 4వ తారీఖు మంగళవారం ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని యొక్క వాక్యము దేవుని పిల్లలకు అనగా క్రైస్తవ విశ్వాసులకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడిన సహాయం ఏంటంటే, విశ్వాసి దేని గురించి అయినా చింతపడితే, చింతించాల్సి వస్తే, చింతపడాల్సిన విషయం ఏదైనా ఉంటే, ఆందోళన పడవలసిన విషయం ఏదైనా ఉంటే, భయానికి గురి చేసే విషయం ఏదైనా ఉంటే, అది ఏదైనా సరే తాను ఎదుర్కోబోతున్నా లేదా తాను అనుభవిస్తున్న ఆ విషయాన్ని గురించి దేవునికి తెలియచేయమని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఆ ప్రార్థన, ఆ విషయాన్ని దేవునికి తెలియచేయ. దేవుని వాక్కు ఎలా సెలవిస్తుంది మరొక చోట, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. చింత యావత్తు అది ఆర్థికపరమైన చింత కావచ్చు, ఆరోగ్యపరమైన చింత కావచ్చు, కుటుంబ సమస్యల వల్ల కలిగిన చింత కావచ్చు, అలాగే పిల్లల విషయమైన భవిష్యత్తును గురించిన చింత కావచ్చు, లేదా శత్రువుల యొక్క భయం వల్ల కలిగిన చింత కావచ్చు. పిల్లలకు చదువుల గురించిన చింత కావచ్చు, ఒక చదువుకున్న వ్యక్తికి ఉద్యోగాన్ని గురించిన చింత కావచ్చు, అలాగే వివాహాన్ని గురించిన చింత కావచ్చు, పిల్లలు పుట్టట్లేదనే చింత కావచ్చు, అలాగే మరణాన్ని గురించిన భయం కావచ్చు. ఇలా ఎన్నో విధాలుగా మనుషులకు అనేకమైన చింతలు ఉన్నాయి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని ఈ లోక అవసరతల గురించిన చింత, భవిష్యత్తులో ఏమవుతుందో, ఎలాంటి కీడు రాబోతుందో అనే చింత, ఇలా అనేకమైన భయాలు, ఆందోళనలు, టెన్షన్స్, చింతలు ఈరోజు మనుషులను వెంటాడుతున్నాయి. అయితే వారు అలా వెంటాడినప్పుడు వేరే వాళ్లకు చెప్పుకునే అవకాశం లేదు. వారిలో వారు మదన పడుతూ క్షీణించిపోవడమే తప్ప మరొక అవకాశం లేదు. ఒకవేళ ఆటి మనుషులకు చెప్పుకోగలరే తప్ప మరొక అవకాశం లేదు. కానీ విశ్వాసికి ఈ చింతలో అనుభవిస్తూ మగ్గిపోవాల్సిన అవసరం విశ్వాసికి లేదు. దేవుడిస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే, తాను అనుభవిస్తున్న ఆ చింత ఏదైనప్పటికీ, ఆ చింతించే, భయాన్ని కలిగించే, ఆందోళన కలిగించే ఆ విషయం ఏదైతే ఉందో, లేదా ఆ సమస్య ఏదైతే ఉందో, ఆ విషయాన్ని, ఆ సమస్యని సగౌరవంగా దేవునికి తెలియచేయి అని. సో తెలియచేయమని పర్మిషన్ దేవుని వాక్యమే ఇస్తుంది. నీ చింత యావత్తిని ఆయన మీద వేయుడి అని చెప్తుంది. అంటే మనం ఒక విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా, తండ్రి ఇదిగో నా సమస్య ఎలా ఉంది, లేదా నా భయం ఎలా ఉంది అని మనం తెలియజేస్తున్నామంటే, మన ఆ చింత యావత్తిని, ఆ సమస్య యావత్తిని దేవుని మీద మనం వేస్తున్నట్టు. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని వాక్కు ఏమని సెలవిస్తుందంటే, నీ భారమంతా యెహోవా మీద మోపము, అప్పుడు నీ సమస్త కార్యములు నెరవేరును అని. నీ పనుల భారము ఆయన మీద మోపము, అప్పుడు అవన్నీ నెరవేరును అని దేవుని వాక్కు సెలవిస్తుంది. కనుక ప్రార్థనాపూర్వకంగా మనం తెలియజేయటం అంటే, మనకు చింత కలిగించే, ఆవేదన కలిగించే, భయాన్ని కలిగిస్తున్న ఆ విషయాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయటం అంటే ఏంటంటే, ఆ విషయాన్ని మనం దేవుని మీద వేయటం, అంటే దేవుని మీద మోపటం, అంటే మనం మోస్తున్న బరువుని దేవుని మీద మోపటం. మరి అయ్యో ఇది శోధించడం కదా దేవుణ్ణి అని
అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి పర్మిషన్ ఇస్తుంది, విశ్వాసికి మాత్రమే. సో దేవుని విశ్వాసిగా ఒక నిష్కలంకమైన హృదయం నీలో ఉందా? నిష్కాపట్యమైనటువంటి మనస్సాక్షితో నీవు ఉన్నావా? కడగబడుతూ ఉన్నావా? దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉన్నావా? ప్రభునందు నీవు ఆనందించేవాడిగా నువ్వు ఉన్నావా? అలా అయితే అలా అయితే మరి దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే, నీకు చింత కలిగించే విషయం ఏదైతే ఉందో అది దేవునికి తెలియచేసి అది దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించే అవకాశం నీకున్నది. ఎప్పుడైతే నీవు ప్రార్థనాపూర్వకంగా నీ యొక్క సమస్యను ఏదైతే ఉందో దాన్ని దేవునికి తెలియచేసి నీ భారం అంతా దేవుని మీద మోపుతున్నావో, నీ చింత యావత్తు ఆయన మీద వేసేస్తున్నావో, నీ మీద ఉన్న బరువునంతటిని కూడా దేవుని మీద మోపుతున్నావో, అప్పుడు ఏం జరుగుతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటే పీస్ఫుల్నెస్, ప్రశాంతత యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కనుక విశ్వాసముతో ప్రార్థన చేసి మన సమస్యను సగౌరవంగా దేవునికి తెలియచేసి ఆ సమస్యను దేవునికి అప్పగించిన తర్వాత ఈ విషయాన్ని విశ్వాసి నమ్మగలిగితే తన హృదయంలో చెప్పలేనంత సమాధానాన్ని విశ్వాసి అనుభవిస్తాడు. అప్పటి వరకు పడిన ఆందోళన విడుదల పొందుతాడు. అప్పటి వరకు తనకున్న చింత నుంచి విడుదల పొందుతాడు. అప్పటి వరకు తనను వెంబడించిన భయం నుంచి విడుదల పొందుతాడు. చెప్పలేని దేవుని సమాధానమును తన హృదయంలో అనుభవిస్తాడు. ఆ విధముగా విశ్వాసి ప్రతి క్షణం ప్రతి దినం ప్రభునందు ఆనందించగలుగుతాడు. ఇంత మంచి అవకాశము ఉండి కూడా మనం మన చింతలోనే మన భయంలోనే నలిగి ఆందోళన పడిపోవడం నిజంగా ఎంతో దురదృష్టకరం. ఈ విషయంలో మన అందరి కనులు తెరవబడును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవాది దేవునికి స్తోత్రాలు.